హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు సులభంగా ఒకసారి రివిజన్ చేసుకోవడానికి, అవి కూడా గ్రామర్ పాయింట్స్ని చక్కగా రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి యొక్క సిరీస్ని నేను చేస్తున్నాను. 2026 ఐపీఈకి అటెండ్ అవ్వబోతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొత్త సిలబస్కి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రామర్ వీడియోస్ చేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎగ్జామ్ టైంలో వస్తాయి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలుంటే మీ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఈ 2 రోజులే పనిచేస్తాయి ఈ యొక్క వీడియోస్. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి కానీ ఎవరికి గుర్తురాదు. కాబట్టి ఈ 2 days కూడా మీ ఫ్రెండ్స్కి వీటిని షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా సినానిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటి యొక్క టాపిక్ గురించి మనం చూసుకుందాము. సో 15 బిట్లు చూసుకుంటే కనుక మనకి 4 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలస్యం చేయొద్దు, త్వరగా చూసుకుందాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఎవరైనా కావాల్సితే కనుక కనీసం 50 మంది అయినా పీడిఎఫ్ అని ఒకవేళ పోస్ట్ చేస్తే నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మందికి అవసరం లేనప్పుడు నేను పోస్ట్ చేయడం కూడా అంత మంచిది కాదనిపించింది. కాబట్టి దయచేసి ఎక్కువ మంది కనుక దీనికి పీడిఎఫ్ అని కమెంట్ చేస్తే దీని గురించి నేను ఆ యొక్క పీడిఎఫ్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని, తెలుగు మీనింగ్స్తో ఉన్నటువంటి యొక్క పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఈ యొక్క పాఠంలోకి వెళ్ళిపోదాం. సిమెట్రీ అంటే సమతుల్యత, ఈక్వల్గా ఉండడం. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏమవుద్ది? ఈక్విలిబ్రియం. సో వీటికి షార్ట్ కట్స్ ఏముండో గుర్తుపెట్టుకోండి. సో 2 రోజుల్లో వీటిని ఒక 10 నిమిషాల్లో చదివితే మీకు ఈజీగా గుర్తుంటాయి. స్పేర్స్ అంటే కొరతగా ఉన్నటువంటి అంటే స్కేర్స్ అనేటువంటిది దానికి సమానార్థాన్ని ఇస్తుంది. ఇవి సినోనిమ్స్. స్కేరీ భయంకరమైనటువంటి అంటే క్రీపీ అన్నా కూడా భయంకరమైనటువంటి అని అర్థం. సో ప్రెషస్ అంటే అమూల్యమైన అని అర్థం. సో అమూల్యమైన అంటే ట్రెజర్డ్ అనేటువంటిది దానికి సినానిమ్ అవుతుంది. రివోక్ అంటే రద్దు చేయడం. సో రద్దు చేయడం అంటే డిస్మిస్. రివోక్ అంటే రద్దు చేయడం అంటే డిస్మిస్. క్రెస్ట్ అంటే శిఖరం. ఓకే, పర్వత శిఖరం అగ్రభాగం. సో పీక్ అంటారు, PEAK. క్వేవర్ అంటే తడబడ్డం, సరిగ్గా నిలబడలేకపోవడం. కాబట్టి దాన్ని ఫాల్టర్ అంటారు. ఓకే, డాగ్మా అంటే సిద్ధాంతం లేదా మతబోధన. దీన్ని డాక్ట్రిన్ అంటారు. సిద్ధాంతాన్ని డాక్ట్రిన్ అని అంటారు. సో మీక్ అంటే సాత్వికమైన, మృదువైన, వినయమైన. కాబట్టి జెంటిల్ అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఫ్యాసినేటింగ్ ఆకర్షణీయమైన అంటే చార్మింగ్. అలాగే స్కమిష్ అంటే గొడవ, చిన్నపాటి గొడవ, తగువు. క్వారల్ క్లియర్గా ఉంది. క్వారల్ అంటే కూడా గొడవ. పన్యాసిటీ అంటే పోరాట స్వభావాన్ని ఇంగ్లీష్ యొక్క సినోనిమ్లో కంబాటివ్నెస్ అంటారు. నెక్స్ట్ థ్రాటల్ అంటే కంట్రోల్, నియంత్రణ చేయడం. కాబట్టి సినోనిమ్ కంట్రోల్. సో బ్లాట్ అంటే లోపం, మచ్చ. కాబట్టి దీనికి బ్లెమిష్ అనేటువంటిది సినోనిమ్ అవుతుంది. స్లాక్ అంటే అలసత్వంతో కూడినటువంటి, వీక్గా ఉండడం. దానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదం లాక్స్. ఓకేనా? సో ఇలాగ గుర్తుపెట్టుకోండి మీరు. సిమెట్రీ, ఈక్విలిబ్రియం, స్కేర్స్, స్కేరీ, క్రీపీ, ప్రెషస్, ట్రెజర్డ్, రివోక్, డిస్మిస్, క్రెస్ట్, పీక్, క్వేవా, ఫాల్టర్, డాగ్మా, డాక్ట్రిన్, మీక్, జెంటల్, ఫ్యాసినేటింగ్, చార్మింగ్, స్కమిష్, క్వారల్, పన్యాసిటీ, కంబాటివ్నెస్, థ్రాటల్, కంట్రోల్, బ్లాట్, బ్లెమిష్, స్లాక్, లాక్స్. ఇవన్నీ కూడా సినోనిమ్స్. అలాగే యాంటోనిమ్స్ కూడా మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. యాంటోనిమ్స్ చూసేద్దాం. యాంటోనిమ్స్ చూద్దాం మనం. ఆఫుల్ అంటే భయంకరమైనటువంటి. ఇప్పుడు మనం ఏం చూడాలి? దీనికి ఆపోజిట్ అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని చూడాలి. ప్లెజెంట్ అంటే ఆకర్షణీయమైన. ఆఫుల్కి ఆపోజిట్ ఏమవుతుంది? ప్లెజెంట్ అవుతుంది. హోప్ అంటే ఆశ. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్బిలీఫ్, అపనమ్మకం. క్లారిటీ అంటే స్పష్టత. దీనికి ఆపోజిట్ వర్డ్ అబ్స్క్యూరిటీ అంటే అస్పష్టత అని అర్థం. న్యూట్రిలేట్ అంటే దెబ్బతీయడం, పాడైపోయేలా కొట్టడం. మెండ్ అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ బాగు చేయడం. స్లాక్ అలసత్వమైన. దీనికి ఆపోజిట్ వర్డ్ యాక్టివ్, చలాకీ అయిన.
సెడేట్ అంటే మత్తుతో కూడా ఉండనటువంటిది, ప్రశాంతంగా ఉండడం. దీనికి ఆపోజిట్ లైవ్లీ. ఓకే. తర్వాత కంటెంప్ట్ అంటే తక్కువగా చూడడం, తిట్టడం అనేటువంటి అర్థం వస్తుంది, అగౌరవంగా చూడడం అనేటువంటి అర్థం వస్తుంది. దానికి ఆపోజిట్ వర్డ్ రెస్పెక్ట్, గౌరవంతో చూడడం. స్టెరిలైజ్ అంటే క్రిమి రహితం చేయడం, అంటే క్రిములు లేకుండా చేయడం. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమవుద్ది? అడల్టరేట్ అంటే కల్తీ చేయడం. డెలీరియం అంటే అయోమయం. సో ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. దీనికి ఆపోజిట్ కొహరెన్స్, ఎంతో చక్కగా చేయడం అనమాట. రెమిట్ అంటే పంపించడం, కట్టడం అనేటువంటి అర్థం వస్తుంది. దీనికి పంపించడం కాబట్టి దీనికి ఆపోజిట్ వర్డ్ హోల్డ్. ఓకే, ఆపి ఉంచడం. బ్లాట్ మచ్చ, చెడ్డ పేరు. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆనర్, గౌరవం. థ్రాటల్ అంటే అణిచివేయడం, అదుపులో ఉంచుకోవడం. దీనికి ఆపోజిట్ వర్డ్ ఎంకరేజ్, ప్రోత్సహించడం అనమాట. మీక్ అంటే వినయమైనటువంటి, సాత్వికమైనటువంటిది. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసరికి బాసీ. క్వేవా అంటే తడబడ్డం. ఓకే, దీనికి ఆపోజిట్ వర్డ్ కంపోజ్డ్. ప్రెషస్ అంటే అమూల్యమైనటువంటి. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వర్త్లెస్, విలువలేనటువంటి. సో ఇవన్నీ కూడా మనకి యాంటోనమ్స్ అనమాట. సో చూద్దాం. ఆఫుల్ అంటే ఆపోజిట్ వర్డ్. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ చెప్తున్నాను. ప్లెజెంట్, హోప్, డిస్బిలీఫ్. క్లారిటీ, అబ్స్క్యూరిటీ. మ్యూటిలేట్, మెండ్. స్లాక్, యాక్టివ్. సెడేట్, లైవ్లీ. కంటెంప్ట్, రెస్పెక్ట్. స్టెరిలైజ్, అడల్టరేట్. డెలీరియం, కోహరెన్స్. రెమిట్, హోల్డ్. బ్లాట్, ఆనర్. థ్రాటిల్, ఎంకరేజ్. మీక్, bossy. Quava, composed. Precious, worthless. So these are all for this video. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆన్ చేసుకుని వినండి. వింటే కనుక వినగా అవన్నీ కూడా గుర్తుంటాయి. ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీలుంటే స్టేటస్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.